అదే నమస్కారం. సియా సియా గోయల్ నిజంగా అనకూడదు కానీ ఆడపిల్ల అయిపోయింది. దట్టు పెళ్ళిగాని అమ్మాయి తొందరపడి ఏం అనలేకపోతున్నా. ఎంత వరస్ట్ అంటే ఏకంగా లాస్ట్ ఇయర్ 2025 అంటే అప్పుడు ఆమెకు 19 years అనుకుంటా. పబ్బులో ఒక చేత్తో బీర్ ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ వాడు ముందు నన్ను మోసం చేస్తాడు, తర్వాత వాడే ఫోన్ చేస్తాడంటూ మాట్లాడుతూ హడావుడి చేస్తుంది. 15 సెకండ్లది నోటే. ఇది చూసి మరల నిజంగా ఈ సియా గోయల్ ఫ్యామిలీని అనాలో లేక సియా గోయల్ నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీ డ్రామాలు ఆడుతున్నారు. ఏకంగా ఏం చేసింది, ఈ రకంగా తాగింది కదమ్మా మీ అమ్మాయి పబ్బులో ఉందంటే మా అమ్మాయికి అలవాట్లేదు. వాళ్ళ అమ్మ అండి పబ్బులో సియా గోయల్ చూసి కూడా మా అమ్మాయి తాగదు అంటుంది. ఈ సియా గోయల్ ఎంత బరి తెగించిందంటే, కరెక్ట్గా నీ వర్డ్, ఎంత బరి తెగించిందంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం పోలీసులు బీరు అడుగుతుందంట. నేను తాకుండా నాకు బీరు కావాలని. సరే అది అబద్ధం అనుకుందాం, పద్ధతిగా పెంచారు, మందు అలవాట్లేదు, పబ్లో ఉంది ఆమె కాదు అనుకుందాం. నిన్న మీడియా ముందు వస్తూ మిడిల్ ఫింగర్ పైకి లేపి వీళ్ళు చూపిస్తే ఏమని అంటారేమో అని చెప్పి చూపట్లేదు. సో దీని అర్థం వచ్చేసి మీకు తెలుసు కదా, ఏమంటారు దాని అర్థం? ఫారిన్లో అలవాటు అది FUCK OF ఆఫ్, మన దగ్గర వచ్చేసి పోరా పో అని అంటారు. దాన్ని ఇంకో పదం ఇంకోటి ఉండిద్ది. అంటే అంత వరస్ట్ అనమాట అది. మీడియాకి అంటుంది ఆమె, ఏం పీక్కోండి, ఏం చేస్తారో చేసుకోండి, నేనేమి చేయలేరు అన్నట్టుగా చేస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, క్లూ దొరకటం వల్ల. అండ్ ఇతని తరఫున లాయర్ వచ్చేసి రామ్ అని ఎవరో ఉండే, చేతన్ తరఫున లాయరు. అండ్ సియా తరఫున లాయర్ వచ్చేసి విపుల్ అని ఎవరో ఉండే. వీళ్ళిద్దరు ఏమంటారు, ఇప్పుడు లైట్ డేటా టెస్ట్ పెడతానంటున్నారు, పాలిగ్రాఫ్ టెస్ట్ అని అంటున్నారు, దానికి అనుమతి కావాలి కదా అంటున్నారు. వీళ్ళు ఓకే చెప్పరా, పర్మిషన్ ఎవరా, యాక్సెప్టెన్స్ ఎవరా ఇవ్వాలి. ఎందుకు ఆ రకంగా వీళ్ళు ఒక మనిషిని చంపారు, ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కోర్టుకు వచ్చేసి పాలిగ్రాఫ్ కావచ్చు, లైట్ డిటెక్టర్ కావచ్చు, దాని వచ్చి రిజల్ట్ తీసుకోదు. బట్ అది యూజ్ చేస్తే తప్ప ఇక్కడ పోలీసులు ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ లేదు. మనకున్న సమాచారం మేరకు ఈ రోజుతో వాళ్ళ పోలీస్ కస్టడీ అయిపోతుంది. బట్ కేసు ఇంకా సాల్వ్ కాల. సో అగైన్ పోలీస్ కస్టడీకి అడుగుతారు కోర్టులో ప్రవేశపెట్టి. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో, స్వేచ్ఛ, సమానత్వం, ఫెమినిజం అంటూ జనరేషన్ జడ్ని సంఖ్య నాకిచ్చి పెట్టారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పద్ధతి లేదు, సంస్కారం లేదు, గౌరవం లేదు, ఎలా ఉండాలేంటో తెలియదు, అడ్డదిడ్డంగా నచ్చింది చేయడం, తాగింది ఇంకెందుకు అనకూడదు. కానీ మీ పిల్లలని మరైతే ఆడ మగ ఇద్దరిని కూడా మీ పిల్లల్ని బాగా పెంచండి, విలువలతో పెంచండి. స్కూళ్ళు కాలేజీకి దండం పెడుతున్న ఎథికల్ ఎడ్యుకేషన్, ఎథిక్స్ అంటే ఏంటి, మోరల్స్ ఏంటి ముందు అవి నేర్పండి. ఎవరితో ఎలా ఉండాలి ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి. అండ్ తల్లిదండ్రులకు మరలా చెప్తున్నా, డబ్బు సంపాదిస్తున్నాము పిల్లల కోసం మీరు అనుకుంటున్నారు. సంపాదించే డబ్బుతో పాటు ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది అనుక్షణం కూడా కనిపెడుతూ జాగ్రత్తగా ఉండండి. అప్పుడే వాళ్ళు గొప్పగా ఎదుగుతారు. అదర్వైజ్ ఈ సియా లాగో ఆ చేతన్ లాగో ఈ మధ్యలో రోజుకొకరు చూస్తూనే ఉన్నాం, ఆడా మగాన తేడా లేకుండా అడ్డదిడ్డగా 10 మంది కేసులు ఇరుక్కుంటూనే ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళలాగా మీ ఫ్యామిలీలో ఎవరు ఉండొద్దు, మీ పిల్లలు అలా ఉండొద్దు. దయచేసి పిల్లలు జాగ్రత్త.